జూమ్ సెక్షన్‌కి స్వాగతం, సుస్వాగతం. జూమ్ సెక్షన్‌లో ఉన్న ఆత్మబంధువులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. శ్రీకాకుళం శివగారు మరి ఎన్నో అద్భుతంగా ధ్యాన ప్రచారంలో విస్తృతంగా వర్క్ చేస్తూ, తన కిందున్న తోటి మాస్టర్స్‌తో కూడా అద్భుతంగా వర్క్ చేయిస్తూ, పిరమిడ్ సేవాదల్లో ముఖ్య పాత్ర వహిస్తూ, మరి పీఎంసీ ఛానల్‌కి అన్ని విభాగాలకి కూడా ఆయన ఆత్మమిత్రుడుగా ఉంటూ, ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తున్న శివగారు ఈరోజు మన ముందున్నారు. వారి యొక్క సేవా తత్పరత విషయాలు మనం పంచుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీ యొక్క అనుభవాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే సేవాదళలో మరి మనందరికీ ముందు నడిపిస్తున్న పరమేశ్వర రెడ్డి గారు, మరి వెంకటేశ్వరరావు గారు, అంటే మేడం గారు, వైభవ లక్ష్మి గారు, గాజువాక్ జయలక్ష్మి గారు, ఎందరో మహానుభావులు వాళ్ళ ఆశయాలకి మరి మనందరం తోడయ్యి ఈ యొక్క ధ్యాన సేవ చేసుకునే కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా మనము ధన్యవాదాలు చెప్పాలి. మరి గొప్ప యజ్ఞాలు బ్రహ్మర్షి పత్రిజీ గారు గొప్ప గొప్ప యజ్ఞాలు ఈ భూమి మీద చేసే అవకాశం మనకి కల్పించారనమాట. ఎందుకంటే కడతాల్లో కానీ రాజమండ్రిలో కానీ ఇప్పుడు వశిష్ఠ గౌతమి అతి త్వరలో 13 నుంచి 19 వరకు ఉగాది సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి అన్నమాట. దానికి కూడా లక్షలాది జనాభా వచ్చి ఆ ప్రపంచ శాంతి కోసం అద్భుతమైన ఆహారము, అద్భుతమైన యోగుల తాలూకా మరి మంచి ప్రసంగాలు. ఎందుకంటే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో అనే సత్యము ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మరి అలాంటి యజ్ఞము పేరవారంలో జరుగుతుంది. అలాగే మరి బుద్ధ పౌర్ణమికి జగన్నాథ్ గట్టులో మరి 3 రోజులు మే 31, 2వ తారీఖు మరి అద్భుతంగా మరి జగన్నాథ్ గట్టులో మనం చేసుకుంటున్నాం సేవాదళ ఆధ్వర్యంలో. మరి ఆ జగన్నాథ్ గట్టు అంటే నేను కూడా వెళ్ళాను. పత్రిసారికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఒక కొండ ఎత్తైన ప్రాంతంలో అలా కూర్చుని వెంటనే సార్ శూన్యంలోకి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళి ఎవరు ఒక పౌర్ణమిలో కానీ లేదా ఒక అమావాస్యలో కానీ ఏ టైంలో చేస్తే వెంటనే మనము దివ్యచక్షు కూడా అక్కడ మనకి ఉత్తేజం అవుతుంది. చాలా ఎనర్జీ ప్లేసు. దానికి ఇప్పుడు మనం అంగరంగ వైభవంగా అది తయారవుతుంది. మరి దానికి మన వంతు ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ మిగతా వాళ్ళందరూ కూడా అందరి కర్మలు కూడా మరి దగ్ధం చేసుకోవాలంటే అలాంటి మహా యజ్ఞం 3 days 3 రోజు యజ్ఞం జరుగుతుంది. అక్కడ కూడా అద్భుతమైన అనుభజ్ఞులు, యోగులు అంటే ఇంకెవరు కాదు, ఈ సత్యాన్ని తెలుసుకుని, సత్యం ఏంటంటే నేను ఆత్మనని తెలుసుకునే వాళ్ళ అందరూ కూడా అక్కడికి వచ్చి మరి అద్భుతమైన ఎనర్జీతో ఆహారం పెట్టడం నుంచి మరి అనుభవాలు చెప్పడం నుంచి మరి అన్ని విధాలుగా అక్కడ కుటుంబ సపరివారి సమేతంగా అందరూ కూడా మరి బుద్ధ పౌర్ణమి మనకు గొప్ప వేడుక. బుద్ధుడు కనిపెట్టిన ఆనాపాన సతియే మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస ఇచ్చారు. ఆ గొప్ప కార్యక్రమంలో మనము కూడా ఒక ప్రమిదైనందుకు నిజంగా ఒక అద్భుతం. మరి నా పేరు శివ అండి. శ్రీకాకుళం జిల్లా మాది. శ్రీకాకుళం జిల్లాలో ఒక బుడగట్లపాలెమైన ఒక మత్స్యకారుల గ్రామంలో నేను జన్మ తీసుకున్నాను. మరి నేను మాకు వృత్తిరీత్యా ఆ ఫిషింగ్, ఆ చేపలు వ్యాపారము, చేపలు పట్టడము. మరి అలాంటి గ్రామంలో కాయగూరలు కూడా అక్కడ పండవు. ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి కాయగూరలకు తెచ్చుకోవాలి. అలాంటిది నిజంగా ఈ సత్యం వైపు, ఈ ధ్యానం వైపు రావడం అంటే నిజంగా గత జన్మ పుణ్యము. మరి చాలా ఈజీగా అందించారు పత్రికారు ఎవరికైనా సరే. ఎందుకంటే పామరం నుంచి పండితుడి వరకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మరి శూద్రులు మరి ధ్యానానికి అర్హులు కాదు, ఎవరో గొప్ప గొప్ప వాళ్ళై ఉండాలి, పండితులై ఉండాలి, భగవద్గీత రావాలి ఇలాంటివన్నీ అనుకునేవారు. అవన్నిటిని బ్రేక్ చేసి పత్రిజీ గారు సామాన్యుడు కూడా నువ్వు ముందు కళ్ళు మూసుకుని ఆయన వెంటనే గత జన్మలో తనకి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడో అక్కడి నుంచి వెంటనే ప్రారంభమవుతాడు అనమాట. ప్రప్రదంగా ధ్యానం అందరూ చేయాలని ఎప్పుడైతే చెప్పారో, నాకు కూడా 2012 ఆ టైంలో స్టార్ట్ అయిందనమాట. హై బీపీ, కొలెస్ట్రాల్, ఎన్ని మందులు వాడినా ఇంకా చనిపోతానని కూడా చెప్పారు. హెవీ డ్రింకింగ్ అనమాట. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రింకింగ్, ఆల్కహాల్కు ఎడిట్ అయిపోయాను.
ఎంతోమంది సైకాట్రిస్టులకు కూడా చూపించాను, మరి క్లియర్ అవ్వలేదు. నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ వైద్యుడిగా చేస్తూ కూడా మరి చాలా కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోయి చల్లాచెదరైపోయాం. పిల్లలు భార్య ఒక దగ్గర, నేను ఒక దగ్గర, దిక్కులేని బ్రతుకు, అప్పుల పాలు, అనారోగ్యము. అంటే ఈ భూమి మీద ఏమి ఎంత దరిద్రంగా ఉండాలో అన్ని దరిద్రాలు నేను అనుభవించాను చెప్పాలి. 40 ఏళ్ళకి అప్పుడు నా వయసు. 2016లో ఒక టీవీ మెకానిక్ ద్వారా నేను ఈ ధ్యానాన్ని మరి నేర్చుకున్నాను. అందుకే ప్రతిదానికి కూడా ప్రాప్తం ఉండాలి అంటారు. వేమన్ కూడా అదే అంటారు అనమాట. చిప్పల్లోని బాడ్డ చినికి ముచ్చమ్మయ్య, నీలబడ్డ చినికు నీట పాలు, ప్రాప్తమున్న చోట ఫలమేల దక్కదు, విశ్వధాభిరామ వినువే. ప్రాప్తము ఏంటి? ప్రాప్తము అంటే ఒకానొక భగవంతుడి బిడ్డడైన ఆత్మ అయిన మనము ఈ భూమి మీదకి, ఈ చిన్న భూమి, ఈ ప్రపంచము, ఈ పంచభూతాలతో ఉన్న భూమి మీదకి మనము రావడం అనేది గొప్ప ప్రాప్తి అండి. 84 లక్షల జీవరాశులు జన్మలెత్తి మానవ జన్మ అనేది గొప్ప ప్రాప్తి. అలాంటి మానవ జన్మలో కూడా అనేకమైన జన్మలు ఏమి తెలియకుండా నేను శరీరమని, మరి నేను మనస్సు అని, నేను బుద్ధి అనుకుని ఒక 2 అలాంటిది. మరి ఆత్మకి ఎటువంటి అరమరకలు లేకపోతే 3 ప్రాప్తులు కూడా ఉంటేనే ఈ భూమి మీద ప్రాపంచ జీవితము మరియు ఆధ్యాత్మిక జీవితము అద్భుతంగా వెళ్తుంది అనమాట. ఏంటి ప్రాపంచిక జీవితము అంటే శరీరం ఉంది, ఈ శరీర ధర్మము, కుటుంబం ఉంది, కుటుంబ ధర్మము, మరి సంఘం ఉంది, సంఘ ధర్మము, ఇవన్నీ చూసుకొని స్వధర్మము నేను ఆత్మనని తెలుసుకుంటేనే మరి ఆధ్యాత్మిక జీవితము. ప్రాపంచిక జీవితం ఏంటంటే పిల్లలు కనడము, మరి సంపాదించడము, ఉద్యోగం చేయడము, మరి ఇవన్నీ చక్కగా అన్ని భోగాలు అనుభవిస్తూ భార్య పిల్లలు అందరితో ధనము, ఉద్యోగము అన్ని చేస్తూ ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. కానీ ఈ యొక్క సంతరాప్తే సన్నిహిత కాలే అన్నారు ఆదిశంకరాచార్యులు. దానికోసం సిద్ధపడట్లేదు. అంటే ఎప్పుడు ఏ క్షణంలో ఈ యొక్క శరీరము పుట్టుక్కుమంటాదో దానికోసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ రాజు కానివ్వండి, వంట అవనివ్వండి, టీచర్ అవనివ్వండి, ప్రధానమంత్రి అవనివ్వండి, కానీ ఆధ్యాత్మిక సత్యం తెలియనప్పుడు, నేను ఆత్మని తెలియనప్పుడు, ఈ ప్రపంచం అంతా ఎంత పేరు ప్రఖ్యాతిలో ఉన్నా, ఈ యొక్క ప్రపంచ జీవితం ఎంత అద్భుతంగా అనుభవించినా అది శూన్యమే. ఎందుకంటే శాశ్వతమైన యాత్ర ఏంటంటే ఇక్కడ ఈ భూమి మీద అనేక స్త్రీగా, పురుషుడిగా, పేదవాడుగా, ధనవంతుడిగా అనేక పాత్రలు వేసి చివరికి నేను ఎవరని తెలుసుకుని వెళ్ళడం. ఉదాహరణకి ఒక పని మీద ఎక్కడికో వెళ్తాం, పెళ్ళికని లేకపోతే ఇంకా దేనికి వెళ్తాము, అన్నీ చూస్తాము, ట్రైన్ ఎక్కుతాము, భోజనాలు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. ఎలాగైతే ఆ పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళికి హాజరవ్వకుండా వచ్చేస్తామో అసంతృప్తిగా ఉంటుంది అనమాట. అలాగా ఈ భూమి మీదకి వచ్చి నువ్వెవరో నువ్వు తెలుసుకోకపోతే అది గొప్ప అసంతృప్తి. ఎందుకంటే ఆత్మ క్షోభిస్తుంది. ఆ పైనుంచి పంపించిన మన పూర్ణాత్మ కూడా అయ్యో అనవసరంగా వీడిని పంపించాను, కనీసం తన కోసం తను తెలుసుకోలేదు అనే బాధ ఉంటుంది అనమాట. అందుకే ఈ జనన మరణ చక్రములో చిక్కిపోతున్నాడు మానవుడు. మరి అలాంటి జీవనం మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన నేను ఇంత గొప్పగా రావడం కారణము ఆ గురువు. ఎలాంటి గురువు అంటే దానికి కూడా ప్రాప్తమే ఉండాలి. కళ్ళ గురుడుగా అట్టు కర్మసయంబులు, మధ్యముండుగా అట్టు మంత్రసయము, ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యము, విశ్వజాభిరామ. అంటే ఎంత ప్రాప్తి అంటే పిరమిడ్ మాస్టర్స్కి ఒకే సంవత్సరంలో ధ్యానం చేసి, ఒకే సంవత్సరంలో సంపూర్ణ ఆరోగ్యం అయిపోయి, ఒకే సంవత్సరం సకల భోగాలతో ఉండి, కుటుంబంతో ఉండి, అన్ని చేస్తూ ఖాళీ టైంలో ధ్యానం చేసుకుంటూ ధ్యాన ప్రచారము, ధ్యాన సేవ చేయడం అనేది అల్టిమేట్ చివరి జన్మకు వచ్చేసాం అనమాట. దట్ ఇస్ పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్స్ గత జన్మలో ఎంతో సాధన చేసిన వాళ్ళు ఆయన. అందుకే ఈ జన్మలో ధ్యాన ప్రచారానికి వస్తారు, ధ్యాన సేవకు వస్తారని పత్రిక గారు చెప్పారు. అది వాస్తవం కూడా అవుతుంది. ఎందుకంటే మనము
ఎప్పుడైతే సేవ చేస్తామో ఆత్మకి ఎంత ఇష్టం, పరమాత్మకి భూమి మీదకి వెళ్ళిన పని చేస్తున్నాడు అనే ఒక సంతృప్తి ఉంటుంది అనమాట. ఎందుకంటే పంచభూతాలు కూడా పులకించిపోతాయి. పంచభూతాలు అంటే ఏంటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆ పంచభూతాలు ఎక్కడున్నాయి? శరీరము. ఈ శరీరము ఇచ్చిన ఈ పంచభూతాలు ఈ వాహనములో ఉన్నవాడు ఆత్మకి ఎంత ఆనందం అంటే ఈ శరీరాన్ని, ఈ స్టూల్ని, ఈ వాహనాన్ని సక్రంగా వాడుకోవడం. దేనికి వాడుకుంటున్నాము? మరి ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి ఒక్క జీవరాశులు కూడా పిల్లలకు అంటున్నాయి, కష్ట సుఖాలు పడుతున్నాయి, ఆహారం తింటున్నాయి, అన్ని సుఖాలు చేస్తున్నాయి. కానీ మనము ఆ మానవుడికి బుద్ధి, జ్ఞానం అన్ని ఉండి కూడా ఇంకా పిల్లలు అన్ని చేస్తున్నాము, కానీ ఇంకా మించి చెయ్యాలి. అందుకే భారతంలో వేదవ్యాసులు గారు చెప్తారనమాట. ఒక చిన్న పురుగు తను ఆ యుద్ధం ముందు పరిగెడుతుంటే వేదవ్యాసులు వారు అడుగుతారనమాట, పురుగు పురుగు ఎందుకు పరిగెడుతున్నావు అంటే, నాకు కూడా భయం వేస్తుందండి, యుద్ధం జరుగుతుంది, ఏనుగులు వస్తున్నాయి, రథం వస్తుంది అంటే. అప్పుడు ఆయన అంటాడనమాట, ఓ మానవులారా, అన్ని జీవులకి భయం ఉంది, అన్ని జీవులకి సంతానం ఉంది, అన్ని జీవులకి శరీర ఆనందాలు ఉన్నాయి. కానీ మానవుడిగా జన్మ తీసుకోవాలంటే ఇలాంటి ఆనందాల కోసమే అయితే ఏ జంతు జన్మలోనైనా మీరు ఇప్పుడు చేయొచ్చు. మానవుడిగా జన్మ తీసుకోవాలంటే మాధవుడిగా అయితేనే జన్మ తీసుకోండి అని ఆయన మహాభారతంలో చెప్తారనమాట. కనుక మానవుడికి సాక్షాత్ ఈ మానవుడి నుంచి మాధవుడు అవడమే ఉంది. దానికి ఒక ధ్యానమే. ఆ విధంగా 2016లో మరి చాలా అష్ట కష్టాలు పడి ఏప్రిల్ నెలలో ఒక టీవీ మెకానిక్ రమణ గారైన ఒక ఆయన ఒక ఫ్రెండ్ ఇంటికి వస్తే ఈ ధ్యానం తెలుసుకొని ఇది అప్పటికి మరి అగమ్య గోచరం జీవితం. ఏం చేయాలో తెలియదు, చచ్చిపోయినంత ధైర్యం లేదు, వదిలేశారు, తిండి లేదు, ఏదో ఒక పూట తినడం. అలాంటి జీవితం. ఒక 30 రోజులు ధ్యానం చేశాను. అందులో పిరమిడ్కి వెళ్ళి 10 కిలోమీటర్ల దూరం అనమాట. ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే ముందు ఫస్ట్ ధ్యానంలో నాకు వచ్చేది ఏంటంటే ధైర్యం వచ్చింది. అంటే నాకు ఎవరూ లేరనే భయం పోయింది. నాకు ఏదో శక్తి ఉంది, నన్ను ఏదో శక్తి నడిపిస్తుందని ఫస్ట్ సత్యం తెలుసుకున్నాను ధ్యానం ద్వారా 30 రోజుల్లోనే. అందుకే భగవద్గీతలో చెప్తారు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రయతో మహాభయాత్. అర్జున, ఈ ధర్మము ఏదైతే ఈ ధర్మం ఉందో, అహింస ధర్మము, ఏదైతే ఈ సత్యం ఉందో, ధ్యానం అంటే ఆత్మ అనే సత్యము ఎవరైతే తెలుసుకుంటారో, స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెం కానీ ఎవరైనా సరే ధ్యాన సాధన చేస్తారో, స్వల్పమప్యస్య ధర్మస్య త్రయతో మహాభయత్. అంటే మహాభయం అంటే జనన మరణం అనే భయం కూడా తప్పిపోద్దని 2040లో చెప్పారనమాట. మరి అలాంటి ఈ ధ్యానం అప్పుడు నాకు ఏమీ తెలియదు. నేను నా గత జన్మంతా అస్తమిస్తాము, తినడము, తాగడము, తిరగడము, కుటుంబాన్ని చూడకపోవడము, నాకు వచ్చిన ధనం అంతా కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి దీనికే ఖర్చు పెట్టానని ఒక భయంతో ఉన్నాను. ఎలా 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 అనే టైంలో వజ్రాయుధం, ఐరావతము అలాంటి ధ్యానము నాకు అందింది. 45 రోజుల్లో బీపీ నార్మల్, 170 బీపీ ఉండేది. 60 రోజుల్లో అన్ని దుఃఖాల నుంచి బయటపడ్డాను. మా ఆవిడ కూడా పిల్లలు తీసుకొని వచ్చేసింది అనమాట. ఇది ధ్యానం గొప్పతనం. ఇంకా అప్పులు, ఒక 6 మాసాల్లో అప్పులన్నీ కూడా చెల్లచెదరైపోయి చక్కగా నా ప్రాక్టీస్ చేసుకుంటూ మరి నేను కూడా ఒక పిరమిడ్ కడదామా అని అనుకున్నాను అనమాట. ఒక పిరమిడ్ కడదామా అని ఒక తలంపు వచ్చింది. ఈలోగా ఆ పత్రి గారు శ్రీకాకుళం వచ్చారనమాట. శ్రీకాకుళం వచ్చి అందరూ సీనియర్ మాస్టర్లు అందరూ వచ్చారు. ఒక 1000 మంది ఉన్నారు. పత్రి సార్ అదే నేను మొదటిసారి చూడడం. ఆ మహానుభావుడు కూర్చోమన్నాడు అందరికీ. అందరు కూర్చోండి, నేను ధ్యానం చెప్తాను అన్నాను అనమాట. అప్పుడు అందరం వేలు పెట్టుకొని చక్కగా కూర్చున్నాం. నాకు అప్పటికి ఒక డౌట్ ఉండేది అనమాట. ఏంటి డౌట్ అంటే, నేను గతంలో ఇన్ని అరాచకాలు చేశాను, ఇంత డ్రింకింగు, ఇంత మాంసాహారి, నేను మత్స్యకారుల కుటుంబము, శూద్రులు ఇలాంటివి చేయొచ్చా? ధ్యానం చేయాలంటే మరి సంధ్యా స్నానాలు, మరి తడి మడిలు, వాక్ శుద్ధి ఉండాలి, ఒక పెద్ద కులంలో పుట్టాలి అనే సందేహాలు ఉండేవి కదా. నాకు ఏదైనా ఇది సమంజసమైన లోపల ఒక డౌట్ ఉండేది అనమాట. నా డౌట్ తీర్చడానికి వచ్చినట్టు పత్రి సార్ ఆ రోజు ధ్యానంలో కూర్చుండబెట్టి భజగోవిందంలో ఒక శ్లోకం చెప్పారు. యోగరితో వా భోగరితో వా
సంగరితో వా సంగహీన ఎసే బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 దేవా. ఆ శ్లోకం చెప్పి, నాయన నువ్వు యోగివైనా, నువ్వు భోగివైనా, నువ్వు సంఘములో ఉన్నా, సంఘం దూరంగా ఉన్నా, ఎసే బ్రాహ్మణి రమతే చిత్తం అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆత్మ పదార్థానివే, నువ్వు ఎప్పుడు ఆత్మని రమిస్తూ ఉండాలి. నువ్వే స్థితిలో ఉన్నా, ఆడు శూద్రుడా, వైశ్యుడా, క్షత్రియుడా, బ్రాహ్మణుడా, ఎవరైనా లోపల ఉన్నది ఆత్మే. అందరికీ హరవుతుంది. దానికి సమయం ఇవ్వాలి. దేనికి సమయం ఇవ్వాలంటే ధ్యానానికి సమయం ఇస్తే ప్రతి శూద్రుడు కూడా బ్రాహ్మణుడు అవుతాడు నాయన. ఎందుకంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే శాకాహారం పాటిస్తారో, అహింసకు దూరంగా ఉంటారో వాళ్ళే బ్రాహ్మణులు అని చెప్పి, బ్రహ్మ జ్ఞానేన ఇది బ్రాహ్మణ, బ్రాహ్మణుకు పుట్టినంత మాత్రాన నేను బ్రాహ్మణను, బ్రహ్మ జ్ఞానం వైపు వెళ్ళాలి. ఏంటి బ్రహ్మ జ్ఞానము? బ్రహ్మమనింగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగ తాను బట్టబయలు, తన తానెరిగిన తన పోవు బ్రహ్మంబు విశ్వధా విరామ వినురవేమ. ఏంటి బ్రహ్మజ్ఞానము అంటే, నేను ధ్యానం ద్వారా ఆత్మని తెలుసుకుంటే ఆత్మజ్ఞానము, అహం బ్రహ్మాస్మికి వస్తాము. బ్రహ్మజ్ఞానం ఏంటంటే మమాత్మ సర్వభూతాత్మ, నేనే కాదు ఉన్నదంతా బ్రహ్మమే. ప్రతి మట్టి, ప్రతి చెట్టు, ప్రతి సీమ, ప్రతి ఆవు, ప్రతి చేప అంతా ఆ బ్రహ్మమయమే. ఆ బ్రహ్మము లేకుండా ఏది లేదు. సూదు మన దోచినంత ఖాళీ లేకుండా ఆ బ్రహ్మమన్నంగా వేరే పరదేశం ఉంది. బ్రహ్మమన్నంగా తన బట్టబయలంతా కూడా ఉంది. నీకు చూడడం రావట్లేదు అంతే. ఎందుకు చెప్పారు, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. ఏంటి నాటకము? శైశవము, బాల్యము, యవ్వనము, మరి వృద్ధాప్యం, ఇవన్నీ కూడా 4 కాలాలు కూడా నాటకము. కానకన్నది ఏదైతే 2 కళ్ళు మూసుకొని చూస్తావో అదే నాయన సత్యము. కైవల్యం అంటే అదే సత్యము. దృశ్యం తన్నసేపు కనిపిస్తున్నదంతా కూడా ఒక రోజుకి మారిపోవడమే. బాల్యంలో శివ లేడు, యవనంలో శివ ఉండడు, వృద్ధాప్యంలో శివ ఉండడు. ఇదంతా మార్పు చెందుతుంది. ప్రపంచము ఎట్టు ఎదుట గలది ఈ ప్రపంచము. అంటే ఎట్టు ఎదుట అంటే కనిపిస్తున్నదా? అంటే విపరీతమైన, పంచం అంటే 5 పంచభూతాలతో ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా మార్పు చెందుతున్నది. మార్పు చెందుతున్న ప్రపంచంలోకి వచ్చి మార్పు చెందని వస్తువు ఒకటి ఉంది నాయన, అదే ఆత్మ పదార్థము. దానికోసము సాధించి సాధించాలి, శోధించి సాధించాలి. అదే ధీరగుణము అన్నారు అనమాట. కనుక అందరి పని ఇక్కడ ఏమిటి అంటే 2 లక్ష్యాలు. ఒకటి ప్రాపంచ లక్ష్యము, ఇంకొకటి ఆధ్యాత్మ లక్ష్యము. ప్రతి ఒక్కరు కూడా శరీర ధర్మం పాటిస్తున్నారు, కుటుంబ ధర్మం పాటిస్తున్నారు, సంపదలు సంపాదిస్తున్నారు, మరి అనేక ఉద్యోగాలు చేస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు ఉంటున్నాయి. కానీ ఇదంతా కూడా నాటకం మాత్రమే. అసలు సత్యం ఏంటంటే ఈ శరీరంలో ఉంటుండగే హరిజన వర్గాలు ఎవరైతే అదుపులో పెట్టుకొని, నేను అరిషడ్ వర్గాలకు మించి శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ముక్తిలో ఉంటారు అన్నారు. చూడండి, ఎవరు అంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము దాటిన వాళ్ళే ముక్తి మార్గంలో ఉంటారు. అంతవరకు ముక్తి లేదు. నేను శరీరం అనుకొని కొన్ని జన్మలు, నేను మనసు అనుకొని రజోగుణంలో కొన్ని జన్మలు, నేను మంచివాడిని వాళ్ళు చెడ్డవాళ్ళు, నేను మంచి అనుకొని సత్వగుణంలో కొన్ని జన్మలు అంటే ఈ 3 కూడా త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషర్థ అన్నారు కపిల మహర్షి. ఈ 3 రకాల గుణాలను ఎవరైతే దాటుతారో వాళ్ళు పురుషార్థం అంటే 4వది నిర్గమంలోకి వస్తారు. అంతవరకు కూడా రాలేరు. కనుక ధ్యానం ద్వారా 6 అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టుకొని హరియంతుడు అవ్వాలి. అలాగే 3 గుణాలను దాటి ముక్తి రావాలి. అప్పుడు ఎటువంటి పెద్దసారి చెప్పారు కదా, సర్వరోగ నివారణ అంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏమీ రాదు. 2016 నుంచి ఇప్పటికి నాకు ఒక టాబ్లెట్ వేయలేదు. మా ఆవిడ మరి మైగ్రేన్ ఉండేది, ఆవిడకి లేదు. మరి మా ఊరిలో ఎంతోమంది డాక్టర్ జీకే గారి దగ్గర పిర్చువల్ టాబ్లెట్ ట్రైనింగ్ అయ్యి థైరాయిడ్, బీపీ, షుగరు, అది కూడా పత్రిసారి చెప్పిన విషయాలని ఆయన టాబ్లెట్ రూపంలో చెప్పి
ఎంతో మంది థైరాయిడ్, బీపీ, షుగర్ అన్ని కూడా ఈ మత్స్యకారులు, శాకాహారులు అయితే ఎంతో ధ్యాన సేవ చేస్తున్నారు. కనుక ధ్యానం సర్వరోగ నివారణి. మరి ఒక ఇల్లు లేదు, ఒక పుల్లు లేదు. మరి అలాంటి మాకు ఈరోజు ఈ బుడగట్లపాలెం గ్రామంలో 8 పిరమిడ్ ధ్యాన మందిరాలు ఉన్నాయి అంటే మరి ఎంత గొప్ప సకల భోగము, మంచి మంచి ఇల్లు, మంచి మంచి వసతులు సర్వము సిద్ధించాయి. ఆ విధంగా పత్రి గారిని నేను 2017లో శ్రీకాకుళం జిల్లాలో ఆ శ్లోకం చెప్పిన తర్వాత అమ్మయ్య, నాకు కూడా అర్హత ఉంది. యోగువైనా భోగువైనా, సంఘంలో ఉన్న సంఘంలో లేకపోయినా, నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వు ఆత్మవి. నీవు నీ యొక్క గుణాలను బట్టి నువ్వు వేస్తున్నావు. ఎవరైతే ధ్యానం చేస్తారో గుణాతీతుడికి అవుతావు అని సత్యాన్ని పత్రి గారి ద్వారా తెలుసుకొని ఆ రోజు మరి అందరూ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ బండి తీయమన్నారు నాకు. నేను అదే మొదటిసారి సార్ని చూడడం. బండి తీశాను. బండి ఎక్కిన వెంటనే ఏంటి నాయనా సంగతి అన్నారు. అలాగా ఒక దగ్గర టిఫిన్ కోసం ఒకరి ఇంటికి తీసుకెళ్ళాము, మేషారింటికి. అక్కడికి వెళ్ళి ఒక ఆయన చెప్పారు, ఈయన ఒక 100 మంది మత్స్యకారులకి ధ్యానం చెప్పాడండి అంటే పత్రి సార్ అన్నారు, ఎందుకేగా వీటి బండి ఎక్కాను అన్నారు అనమాట. అలా ప్రశంసించారు. మా ఊరు వస్తారు సారా అంటే ఖచ్చితంగా వస్తామన్నారు. 3 నెలల్లో పత్రి సారు రావడం జరిగింది. వచ్చినప్పటికీ మాకు చిన్న చిన్న పెంకులు పడిపోయిన ఇల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంటికి వచ్చి కాఫీ తాగి ఒక 500 మంది వస్తే క్లాస్ చెప్పి మరి మా ఆవిడకి చెప్పారనమాట, నువ్వు వీడిని చాలా బాగా మార్చావే అన్నారనమాట. ఆవిడ కూడా ఎంతో సంతృప్తి అయింది. ఆ తర్వాత మరి ఒక పిరమిడ్ కూడా నేను కూడా కట్టాలి. ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా చూస్తున్నారు మన పిరమిడ్ సంస్థలో. ఏ కులం అనరు, ఎవరు నువ్వు అనరు, పేదవాడవా, అసలు స్త్రీవా, పురుషుడవా, ఏ భేదం లేకుండా అందరూ మిత్రత్వం. మనకేమొచ్చింది అంటే అద్భుతమైన వరము పత్రిక గారికి ఇచ్చింది, మిత్రత్వము. అందరితోని మిత్రత్వమే, ప్రపంచంతోని మిత్రత్వం. ఈరోజు ఈ బుడగట్లపాలెము శ్రీకాకుళం జిల్లా అనే శివ ప్రపంచమంతా తెలియబడిందంటే నిజంగా ఈ పిరమిడ్ మాస్టర్స్ తాలూకా ఆదరమానాలు, ఆ గురువు గారు అద్భుతమైన దారిచ్చారనమాట. అందుకే కళ్ళ గురుడు కట్టు కర్మసయంబులు, మధ్యముండు కట్టు మంత్రసయము, ఉత్తముండు కట్టు యోగ సామ్రాజ్యము. ఉత్తమ గురువు ఏంటంటే యోగము. ఏం చెప్పారు పత్రి సార్, నేను నీ గురువుని కాదు నాయన, నేను కేవలం నీకు చెప్పేవాడిని. నీ గురువు నీ శ్వాస మాత్రమే. గురువుగా ఉండి గురువుని కాదని గురువు అంతటి వాళ్ళు చేసిన మహా గురువుకి ఎంత ఇచ్చి రుణం తెచ్చుకున్నా చాలా తక్కువే. ఆ విధంగా నాలో ఉన్న ఆచార వర్గాలతో నేను చక్కగా అవి మధ్య మార్గంలో పెట్టుకుంటూ మరి ఈ గుణాలు, ఈ 3 గుణాలు ఎప్పుడెప్పుడు వస్తుంటాయి. తమో గుణం అంటే నేను శరీరము, నేనే ఎక్కువ తినాలి, నేనే నిద్రపోవాలనే తమో గుణము, రజో గుణము అన్నీ నేనే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను నాకు సేవాదళ కన్వీనర్గా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాలో. నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, స్కూల్ 30,000 మంది పిల్లలకి టీంతో స్కూల్లో చెప్పాము. శ్రీకాకుళం జిల్లాలో దగ్గర 20-30 సెంటర్లు ఉన్నాయి. అన్ని ఊర్లకి తిరుగుతున్నాము. ఇది ఏంటి, నేను కాదు, నా లోపల ఉన్నవాడు చేస్తున్నాడు. ఆ గురువు గారు ప్రేరేపణ. ఒక సద్గురువు నువ్వు చేయగలవు నాయన అంటే చేసేయగలం. ఎందుకంటే ఆయన ఇచ్చే ఎనర్జీ అలాంటిది. పైగా మనం కూడా మనం చేసుకునే సేవ, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ధ్యాన సేవ. ధ్యాన సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏ స్థితికి వెళ్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే పత్రి సార్ వచ్చి వెళ్ళారు, పిరమిడ్ కడదాం అనుకున్నాము. శోభా మేడం గారు వచ్చారు, ఉయ్యూరు శోభా మేడం గారు వచ్చి సంకల్పం పెట్టించాం అనమాట. శ్రీకాకుళం జిల్లాలో శైలజ మేడం గారు తీసుకొచ్చారు. వైజాగ్ తీసుకొచ్చి సంకల్పం పెట్టాము. అనుకున్న 45 రోజుల్లో మా అన్నయ్య వాళ్ళు ఒక 20 సెంట్లు భూమి ఇచ్చారు. అప్పుడు కరెక్ట్గా 2019 పత్రి సార్ జూమ్లో చెప్పేవారు అనమాట. జూమ్లో చెప్తే నాకు మాట్లాడమన్నారు. ఏంటి సంగతి నాయన అన్నారనమాట పత్రి సారు. ఏమిటి సంగతి నాయన అంటే, సార్ పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను అన్నాను. సార్ వెంటనే, ఓ నువ్వు అసాధ్యుడివి, కట్టేస్తావు అన్నారనమాట. కనుక గురువుగారు ఒక మాట అన్నారు అంటే అది అయిపోతుంది. భగవద్గీతలో అది చెప్తారనమాట. తస్మత్తముత్తిష్ట యశో లభస్య దృష్ట్వా శత్రన్ భోంక్ష రాజ్యం సమృద్ధిన్ మయే వైతే నిహత పూర్వమేన నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. నువ్వు నిమిత్త మాత్రుడు అర్జున. నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు కదా, వాళ్ళకి చంపాలి వీళ్ళకి చంపాలి అని అనుకుంటున్నావా? నువ్వు రాజ్యాన్ని చక్కగా సంపదలతో నువ్వు విరజిల్లు. నువ్వు చేయాలనుకున్నది నేను ఎప్పుడో చేసేసాను అనే శ్లోకము
11:33 నాకు అర్థమైంది అనమాట. పత్రిసార అమ్మ వెనకాతలు ఉన్నారు అనుకున్నట్టే ఆ 20 సెంట్లలో ఒక హాలు, కిందన ఒక 3 రూములు, పైన ఒక పిరమిడ్, మరి ఒక 20 లక్షలతో అద్భుతంగా తయారైపోయింది. అది పత్రి గారు సహస్రార అని నామకరణం చేశారనమాట. సహస్రార పిరమిడ్ అని చెప్పి 2021 ఏప్రిల్ 3వ తారీఖున ఓపెనింగ్కి వచ్చి క్లాస్ చెప్పి మీ ఊరి శివే పరమశివుడు అయినప్పుడు మీకేం పోయి కాలని చెప్పి అందరికి దగ్గరికి చేర్చి పిరమిడ్లో గంట ధ్యానం చేసి భోంచేసి వెళ్ళారనమాట. అదే మా ఊరు రావడం. అప్పటికి మాకు 3 సార్లు ఆల్రెడీ వచ్చున్నారనమాట. అలాంటి గురువు గారి దగ్గర ఉండడం అనేది ఎన్ని జన్మలో అది పుణ్యమో అని నేను అనుకుంటూ పత్రిసారి ఒకటే ఇచ్చారనమాట. ఆయనకి మనం ఏమి ఇవ్వగలము? ఆయన చెప్పిన ధ్యానాన్ని చెప్పడం తప్ప అలాంటి గురువుకి ఆయనకి పొగడతో పని లేదు, విమర్శతో పని లేదు, దేనితోనే పని లేదనమాట. ఆ విధంగా నా జీవితం అన్ని రుగ్మతల నుంచి అన్నిటి నుంచి బయటపడి ఈరోజు ప్రపంచానికే మా గ్రామానికి ధ్యానం చెప్పి, మా జిల్లాకు చెప్పి, 2 రాష్ట్రాల్లో కూడా చెప్పి, మరి ప్రపంచానికి చెప్పాలని ఎప్పుడైతే అనుకున్నానో ఇంకా నా జీవితం, నా పిల్లలు సెటిల్ అయ్యారు, మా ఆవిడ, మేము అంత అద్భుతంగా ఉన్నాము. ఇప్పుడు అలాగే శోభా మేడం గారు పీపీసీ జట్టులో ఆ టీంలో ఒక ట్రస్టీగా పెట్టారు. మరి అలాగే శ్రీకాకుళం జిల్లాకి కన్వీనర్గా ఇచ్చారు, పిఎంసి అంబాసిడర్గా ఇచ్చారు, పిఎంసి ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే మన పని మనము చేసుకెళ్ళిపోతుంటే ప్రశంసలు ఆటోమేటిక్గా వస్తాయి. ప్రశంస అనేది దానికోసం చేస్తే ప్రశంసతోనే ఉండిపోతాం మనం. నీ పని నువ్వు చేసుకెళ్ళిపోయి ఎక్కడ నీ పని ఉంటే అక్కడ. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడమనే గురజాడ అప్పారావు గారు తీసుకొని కొందరు అంత వదులుకొని కూడా పూర్తిగా ధ్యాన సేవ చేస్తున్నారు. సేవకి ప్రతీక మదర్ తెరీసా. తన ఏంటి కేవలం సేవ చేయాలి, శరీరక సేవకి ఆవిడ ప్రతీక, అందులో ఆవిడ నిస్తాంటున్నారు. అలాగే ఎంతో మంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు సేవ అనమాట. కనుక ఈ పిరమిడ్ మాస్టర్స్ చేసే సేవ ఏంటంటే అల్టిమేట్ సేవకు గొప్పతనం ఏంటి అంటే కర్తృత్వ భావం లేకుండా, ఆశించకుండా ఎప్పుడైతే చేస్తామో అది నిజమైన సేవ అని భగవద్గీత చెప్తుంది అనమాట. కర్మణ్యవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగస్వ కర్మని. నువ్వు కర్మ చేయడానికి, నీకంటే పని చేయడానికే నీకు అర్హత ఉంది, కానీ ఆ ఫలితం ఆశించడానికి నీకు లేదు. ఎందుకంటే లేదు, కాకపోయినా వస్తుంది. మనం నడుస్తుంటాము, మన నీడ వస్తుందా లేదు మనం చూసుకొని అవసరం లేదు, నీడ వస్తూనే ఉంటుంది. నువ్వే పని చేస్తుంటావు ఆ పనికి తగ్గ ఫలితం ఎప్పుడు ఉండినే ఉంటుంది. కనుక అలాగే పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం చేస్తూ ధ్యాన సేవ చేయడానికే వచ్చిన వాళ్ళము. కనుక ఈ ప్రపంచమంతా శాకాహార జగత్ అవ్వాలి, మరి ధ్యాన జగత్ అవ్వాలి, అలాగే పిరమిడ్ జగత్ అవ్వాలి. ఆ భాగంగా ఈ సేవాదళ అనేది ప్రథమైన మరి తీసుకుంది. ఎందుకంటే గ్రీనరీ చేయడము, మరి ప్రతి ఊరు కూడా రోడ్లు ఊడ్చడం, అక్కడి నుంచి ప్రతి యజ్ఞాల్లో కూడా ఈ యొక్క పిరమిడ్ మాస్టర్స్ ఆ వాస్తు రూముల నుంచి, వంట నుంచి, కాయగూరల కోయడం నుంచి, ఆ రూములు సర్దడం నుంచి గొప్ప ప్రధానమైన పని చేస్తున్నారు అనమాట. ఎందుకు చేస్తున్నారు అంటే దీనికి కూడా ఏమి ఆశించకుండా చేస్తున్నారు. కుటుంబాలను విడిచిపెట్టి ఎంతో మంది అద్భుతంగా అక్కడ సేవ చేయగలుగుతున్నారంటే అది ఒక భాగ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే మనము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. ఎందుకంటే అరిషడ్ వర్గాలు మన అదుపులో ఉంటాయి, ఆహారం మార్చుకుంటాము, 3 గుణాలను దాటుతాము. ఎందుకంటే ఎప్పుడైతే అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకుంటామో మనము హరియంతో అవుతాము. మరి ఆ తర్వాత మనకు ఎప్పుడు ఆరోగ్యం బాగుంది కనుక అయ్యా ఇది 10 మందికి ఇవ్వాలని పక్క వాళ్ళకి ఎప్పుడు చెప్తామో, బోధిస్తామో బోధిసత్వుడు అవుతాము. అదేవిధంగా మరి ఆ పక్క వాళ్ళకే కాదు, మరి ప్రపంచమంతా నేను ధ్యానం చెప్పాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో బుద్ధుడు అవుతాము. బుద్ధుడు ఎప్పుడవుతామో అదే శివ జన్మ.